వైసీపీ పని అయిపోయిందని టీడీపీ జనసేన కూటమి భావిస్తున్నా ఇంకా ఆ పార్టీ భయం మాత్రము ఈ కూటమికి వెంటాడుతూనే ఉంది. పామును చచ్చే వరకు చంపాలన్న అయ్యన్న పాత్రుడి వ్యాఖ్యలు ఇప్పుడు ప్రస్తావించుకోవాల్సిన విషయం కనిపిస్తోంది. ఈ కారణం చేతనే వైసీపీకి 40% ఓటు బ్యాంకు ఉంది. ఆ ఓటు బ్యాంకును కొల్లగొట్టే వ్యూహాన్ని టీడీపీ జనసేన బీజేపీ కూటమి అమలు చేసేందుకు సిద్ధమవుతోంది. ఈ 40% ఓటు బ్యాంకు ఎక్కడి నుంచి వచ్చిందన్న విషయాన్ని పసిగట్టిన చంద్రబాబు తన రాజకీయ చాణక్యాన్ని పాటించేందుకు సిద్ధమవుతున్నారు. ఏమిటి ఆ రాజకీయ చాతుర్యత, ఆయన ప్రణాళికలేంటి, వైసీపీని టార్గెట్ చేసి ఆ ఓటు బ్యాంకును కొల్లగొట్టే వ్యూహం ఏమో రచిస్తున్నారు అన్నది తెలుసుకోవాలంటే మా ఈ వీడియోను చివరి వరకు చూడండి, పూర్తిగా చూడండి. చూసే ముందు మా వీడియోకు ఓ లైక్ ఇచ్చి మా ఛానల్ను, మా జానజాగో టీవీని సబ్స్క్రైబ్ చేసి మా వీడియో లింకులు ఇతరులకు షేర్ చేయండి. వెల్కమ్ టు జానజాగో టీవీ. నేను మీ సయ్యద్ నిసార్ అహ్మద్. ఇటీవల జరిగిన అసెంబ్లీ లోక్సభ ఎన్నికల్లో వైసీపీ ఘోర ఓటమి చెందినప్పటికీ 40% ఓటు బ్యాంకుతో అంతే బలంగా రాష్ట్రంలో ఉంది. ఇది కాదనలేని వాస్తవం. ఇదే టీడీపీ జనసేన బీజేపీ కూటమికి మింగుడు పడిన అంశం. వైసీపీ ప్రస్తుతం ఘోర ఓటమి చెందిన వచ్చే ఎన్నికల నాటికి ఈ 40% ఓటు బ్యాంకు 50-55% మారకపోతుందా అన్న ఆందోళన ఈ కూటమిలో నెలకొన్నట్టు తెలుస్తోంది. ఈ 40% ఓటు బ్యాంకును కొల్లగొడితేనే వైసీపీని పూర్తిగా నిర్వీర్యం చేసినట్టు అవుతుందని చంద్రబాబు భావిస్తున్నట్టు సమాచారం. ఈ నేపథ్యంలో రాజకీయాలలో అపర చాణికుడిగా పేరుగాంచిన చంద్రబాబు ప్రత్యర్థులను వ్యూహాలతో చిత్తు చేసే చంద్రబాబు ఒక గట్టి ప్రణాళికను రూపొందించారు. ఆ ప్రణాళికలు ఏంటంటే వైసీపీ యొక్క 40% ఓటు బ్యాంకును కొల్లగొట్టడం. ఆ 40% ఓటు బ్యాంకును కొల్లగొట్టడం అంటే ఎలా అన్నది ఇప్పుడు ప్రశ్న. 40% ఓటు బ్యాంకు వైసీపీకి ఎక్కడి నుంచి వచ్చిందన్నది చంద్రబాబు అంచనా వేశారు. మరీ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మండలాల్లో కూడా పట్టణ వాతావరణం చోట టీడీపీ జనసేన కూటమికి మంచి ఆదరణ లభించింది. గత ఎన్నికల్లో 40% ఓటు బ్యాంకు అంతా గ్రామీణ ప్రాంతాల నుంచే వైసీపీకి వచ్చింది. గ్రామీణ ప్రాంతాలంతా ఏకపక్షంగా వైసీపీకి అండగా నిలిచాయన్నది చంద్రబాబు యొక్క సర్వేలో తేలింది. ఇక్కడే చంద్రబాబు తన రాజకీయ చాతుర్యాన్ని ప్రదర్శిస్తున్నారు. ఇక్కడ వైసీపీ గతంలో చేసిన తప్పిదాలను ఆసరా చేసుకొని వాటినే అస్త్రాలుగా మలుచుకొని ఎదగాలని చంద్రబాబు, టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి భావిస్తుంది. మరీ ముఖ్యంగా జనసేన, టీడీపీ పార్టీలు. ఎందుకంటే బీజేపీ యొక్క బలము, నామపత్రము, ఆ పార్టీ గెలిచిందంటే ఈ రెండు పార్టీల పుణ్యమే అని అందరికి తెలిసిందే. ఏంటి ఆ వ్యూహం అంటే గ్రామీణ ప్రాంతాల్లో తాను బలపడే వ్యూహాన్ని టీడీపీ జనసేన చేస్తుంది. ఇటీవల పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఉన్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పెద్ద ఎత్తున ఒకే రోజు భారీ స్థాయిలో గ్రామ సభలు చేపట్టి సర్పంచులను గౌరవించే విధానం ఇప్పుడు చర్చాంశంగా మారుతోంది. సర్పంచులను దగ్గర తీసుకునే వ్యూహాన్ని పవన్ కళ్యాణ్ ఇక్కడ అమలు చేస్తున్నారు. గత ప్రభుత్వంలో గ్రామీణ ప్రాంతాలు చాలా వరకు వైసీపీకి అండగా నిలిచాయి. అయినప్పటికీ పంచాయతీలకు రావాల్సిన నిధులను దారి మళ్లించి వైసీపీ ప్రభుత్వము ఇతర సంక్షేమ పథకాలకు డైవర్ట్ చేసి పంచాయతీలను పూర్తిగా నిర్వీర్యం చేస్తాయన్న ఆరోపణ, విమర్శ ఒకటి ఉంది. ఈ కారణం చేతనే చాలా వరకు సర్పంచులు వైసీపీ ప్రభుత్వం పైన అసంతృప్తితో ఉన్నారు. కానీ వెళ్ళగక్కలేని పరిస్థితి. ఆ రోజు వైసీపీ ప్రభుత్వం ఉంది కాదు, ఇప్పుడు పరిస్థితి మారింది. టీడీపీ కూటమి ప్రభుత్వం వచ్చింది. ఇక్కడే చంద్రబాబు తన రాజకీయ చాతుర్యాన్ని ప్రదర్శించేందుకు సిద్ధమవుతున్నారు. నేరుగా పంచాయతీలకు భారీ ఎత్తున నిధులు కేటాయించి వారి ద్వారానే గ్రామ స్థాయిలో పాలన పటిష్టంగా కొనసాగేలా వ్యూహరచన చేస్తున్నారు. ఈ రకమైన సంకేతము పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఉన్న పవన్ కళ్యాణ్ ఇప్పటికీ ఇచ్చేశారు. సర్పంచులే గ్రామాలకు ఎంతో ఇదని వాళ్ళకి వినలేని ప్రాధాన్యత ఇస్తున్నారు. ఇప్పుడు దాదాపుగా వైసీపీ
చెందిన వాళ్ళ అంటే ఆ పార్టీ సానుభూతితో గెలిచిన సర్పంచులే మెజార్టీగా ఉన్నారు. ఎందుకంటే సర్పంచ్ స్థాయిలో పార్టీ ముద్రతో ఎన్నికలు జరగవు, పార్టీ సింబల్తో ఎన్నికలు జరగవు, కేవలము నా స్వతంత్ర ప్రాతిపదికన జరుగుతాయి. అయితే పార్టీల మద్దతు ఉంటుంది కాబట్టి ఆ పార్టీకి చెందిన వ్యక్తిగానే చెప్తుంటారు. ఈ నేపథ్యంలో మెజార్టీగా ఉన్న వైసీపీకి సానుకూలంగా ఉన్న సర్పంచ్లను తన వైపు తిప్పుకోవడము ఇక్కడ టీడీపీ జనసేన కూటమి అమలు చేస్తుంది. ఇందుకోసం రాబో కాలంలో భారీ ఎత్తున పంచాయతీలకు నిధులు కేటాయించాలని వ్యూహరచన చేస్తుంది. ఇప్పటికే ఒక ప్రకటన కూడా చేశారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. ఇలా నిధులను భారీ ఎత్తున గ్రామీణ ప్రాంతాలకు కేటాయించి అంటే గతంలో లేని విధంగా పూర్వవైభవం తీసుకొచ్చి గ్రామాలే పట్టణాలకు అంటే దేశానికి పట్టుగొమ్మలన్న నినాదాన్ని ఇక్కడ సఫలీకృతం చేయాలని యోచిస్తున్నారు. ఎందుకంటే గత ప్రభుత్వ హయాంలో వైసీపీ హయాంలో పంచాయతీరాజ్ నిధులు చాలా వరకు దారి మళ్ళాయి. సర్పంచులు చాలా వరకు నామినల్గా మిగిలిపోయే నిధులు లేక కొంతమంది సొంత డబ్బులు పెట్టుకుని ఖర్చు చేసిన వాళ్ళ బిల్లులు తిరుగు రాని పరిస్థితి ఉంది. ఈ కారణం చేత వైసీపీ ప్రభుత్వంపై మెజార్టీ గ్రామాల్లోని సర్పంచులు అసంతృప్తి ఉన్నారు. అసంతృప్తి వ్యక్తి సందర్భం రాలేదు. ఇప్పుడు ఇక్కడ టీడీపీ జనసేన కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న వ్యూహంలో చాలా వరకు ఇప్పుడు గ్రామ సర్పంచులు హ్యాపీగా ఉన్నట్టు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో రాబోయే లోకల్ బాడీ ఎలక్షన్లో ఇలా ప్రజా మద్దతును అంటే ఈ సర్పంచులే కాదు భారీ ఎత్తున నిధులు కేటాయిస్తే సహజంగా గ్రామీణ ప్రాంత ప్రజలు కూడా తమ వైపు మొగ్గు చూపుతారని, ఎందుకంటే నిధులు వస్తే గ్రామాలు బాగుపడతాయి, అక్కడ ఉన్న మౌలిక సదుపాయాలు బాగుపడతాయి కాబట్టి గ్రామీణ ఓటర్లు కూడా తమ వైపు మొగ్గే అవకాశం ఉంది. ఇలా వైసీపీ యొక్క 40% ఓటు బ్యాంకును కొల్లగొట్టి పూర్తిగా వచ్చే ఎన్నికల నాటికి 2029 ఎన్నికల నాటికి పూర్తిగా అణిచేయాలని, పూర్తిగా వైసీపీ నిర్వీర్యం చేయాలని టీడీపీ జనసేన కూటమి ప్రభుత్వము భావిస్తున్నట్టు సమాచారం. మిత్రులారా, మా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా వీడియోకు లైక్ ఇచ్చి మా జానజాగో టీవీకు సబ్స్క్రైబ్ చేయండి. మా వీడియో లింకులు ఇతరులకు షేర్ చేయండి.